భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో కర్జు ఇంట్లో ఆడవారిపై అసభ్య చిత్రాలు గీస్తే ఆయన ఊరుకుంటారని ప్రశ్నించారు ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్. వ్యక్తి హననం, మార్ఫింగ్ భావ ప్రకటన స్వేచ్ఛ ఎలా అవుతుందంటూ ఆయన ఫైర్ అయ్యారు. ఇంటూరి రవికిరణ్పై మొదట ఫిర్యాదు చేసింది వైసీపీ నేతలేనని అన్నారు ఆయన. 2014 జూలైలో వైసీపీ ఎంపీ కొత్తపల్లి గీతను కించపరిచారంటూ గూడెం పిఎస్లో ఫిర్యాదు నమోదైందని గుర్తు చేశారు. మన ఇళ్లలో కూడా ప్రజా జీవితంలో ఉన్నటువంటి మహిళలు ఉన్నారు కదా, వాళ్ళ మీద ఇటువంటి బొమ్మలు, ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారా? చేస్తే బాగుంటుందా? కర్జు గారి ఇంట్లో ఉన్నటువంటి ఆడవారి మీద ఇటువంటి వేస్తే ఆయన భావ ప్రకటన స్వేచ్ఛ ఎవరన్నా ఏమన్నా రాసుకోవచ్చు అని అంటారా? ఇవాళ ఉన్నటువంటి ప్రతిపక్షంలోనూ ఉన్నటువంటి నాయకులు వారి ఇళ్లలో ఉన్నటువంటి ఆడవాళ్ళ మీద మార్ఫింగ్ పిక్చర్స్ పెట్టి ఇటువంటి భాషతోటి వారి మీద వ్యాఖ్యలు రాస్తే ఇది భావ ప్రకటన స్వేచ్ఛ, వారు ఏమైనా సరే రాసుకోవచ్చు అని సమర్థిస్తారా? మరి సమర్థించే వాళ్ళైతే మీరు ఆనాడు ఇదే ఇంటూరి రవికిరణ్ మీద మీరు ఎందుకు కేసు నమోదు చేశారు, ఎందుకు కేసు పెట్టారు, ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు?